హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. సో ఫ్రెండ్స్, టెట్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను గుర్తు చేస్తున్నాను. అందరూ ఏమనుకున్నా పర్లేదు, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే టెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు లైఫ్ టైం అయితే చేయడం అయితే జరిగింది. వచ్చిన స్కోర్ ఏదైతే ఉంటుందో అది లైఫ్ టైం పనికి వస్తుందని మన అందరికీ తెలుసు. కానీ డిఎస్సికి అప్లికేషన్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకి టెట్ హాల్ టికెట్ నెంబర్ చెప్పమ్మా, లేదంటే టెట్ జర్నల్ నెంబర్ చెప్పమ్మా అని అంటే వాళ్ళందరూ మొబైల్లో చూపెడుతున్నారు. తప్పునాన చూసే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. టెట్కు సంబంధించిన ఏదైతే ఆ స్కోర్ కార్డు ఉంటుందో ఖచ్చితంగా ప్లీజ్ అందరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకుని దయచేసి మొబైల్లో మాత్రం క్యారీ చేయకండి. ఎందుకంటే మాకు కూడా ఎంట్రీ చేసేటప్పుడు మీరు ఒక చెప్తా ఉంటారు, నెంబర్ ఒకటి చెప్తాడు, మాకు ప్రొనౌన్సియేషన్ ఒకటి వినవాడు అక్కడ ఒకటి కొట్టి సబ్మిట్ కొడితే అది మీరు చూసుకోకుండా కూడా మీకే చివరికి కూడా అప్లికేషన్ సబ్మిట్ అయితే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఎప్పుడు మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని మీరు అనుకోకూడదు. వెబ్సైట్ నుంచే ఎప్పుడైతే మనకు ఆ రిజల్ట్ అయితే పెడతారో అప్పుడే మాత్రమే మన రిజల్ట్ తీసుకొని మెయిల్లో పెట్టుకోవడం. ఓకేనా? 2-3 ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఏమవుతుంది, మొబైల్ చూపెడితే మొబైల్ సడన్గా పాడైపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నామని అంటారు, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామంటారు. వేస్టే కదా. మెయిల్లో పెట్టుకుంటే పర్లేదు, కానీ ఎప్పటికైనా అది మీకు ఒక హార్డ్ కాపీ ఉంటే బెటరు. ఓకే, సాఫ్ట్ కాపీ మెయిల్లో పెట్టుకుని హార్డ్ కాపీ చేతిలో ఉంటే బెటర్. అవునా కదా? సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక హార్డ్ కాపీ అయితే ప్రింట్అవుట్ తీసి మీ ఫైల్లో క్యారీ చేయండి. ఎప్పటికైనా పనికి వచ్చేది. వీలైతే లామినేషన్ చేసి పెట్టుకోండి, అది మీ ఆప్షను. కానీ చెప్తున్నా ఫ్రెండ్స్, టెట్ సంబంధించిన ఏదైతే ఆ స్కోర్ కార్డు ఉంటుందో ఖచ్చితంగా ప్లీజ్ అందరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. దయచేసి మొబైల్లో మాత్రం క్యారీ చేయకండి. ఓకేనా? సో వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి.